ఈ కాకరకాయ కారం మా అమ్మమ్మ నేర్పించింది. కాస్త పెద్ద ప్రాసెసే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయలపై ఉన్నదాన్ని గీరేసి ఒకసారి కడిగి మధ్యలో ఘాటు పెట్టుకొని కాయలు మునిగేదాకా మజ్జిగ పోసి కొంచెం చింతపండు పెట్టి మజ్జిగ ఇంకిపోయేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారినాక స్పూన్తో కాయ లోపల ఉన్న విత్తనాలని తీసేయాలండి. కాయ కొంచెం మెదిగిపోకుండా మనం ముందే ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లో నుంచి విత్తనాలు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాయల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేయించేసుకుంటే గట్టిగా అవుతాయండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది, ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో పోపు దినుసులు కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు, పుట్నాల పప్పు, చిన్నుల్లిపాయ, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకొని కొంచెం బెల్లం కూడా వేసి కారంని తయారు చేసుకొని కాకరకాయ లోపల ఈ కారాన్ని కూర్చుకోవాలి. మనం ఈ మెత్తగానే ఉంటాయండి కాకరకాయలు, కాబట్టి దాన్ని ఇలా ఓపెన్ చేసేసి చక్కగా కూర్చుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. కారం అందులోనే ఉండిపోతుంది. మనం ఉల్లిపాయలు వేపుకుంటున్నాం కదండి, ఉల్లిపాయల్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకున్నాక ఈ కాకరకాయలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనకి మిగిలిన కారం కూడా ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బెల్లం వేసాం కాబట్టి 3 మినిట్స్ కన్నా ఎక్కువసేపు వేయించకూడదండి. ఈ టైం సరిపోతుంది. యమ్మీ కాకరకాయ కారం రెడీ అయినట్టే. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.